హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మా ఇంట్లో ఈరోజు ఈ శ్రావణ మాసం ఈ సండే రోజు బొడ్రాయి పండగ సెకండ్ టైం చేస్తున్నామన్నమాట. ఫస్ట్ టైం ఒకసారి అయిపోయింది. ఇది సెకండ్ టైం బోనాలు తీసాము. అలానే పోచమ్మకి, గంగాదేవి పెద్దమ్మకి అందరికీ బోనాలు ఎత్తేసామన్నమాట. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే వ్లాగ్ వచ్చేసి బోనాల రోజు వ్లాగ్ అనమాట. మా ఊరి బొడ్రాయిని, ప్రతి ఒక్క దేవస్థానాన్ని చూపిస్తాను. అలానే మా డే ఇలా గడిచిపోయిందో ఈ వ్లాగ్లో కంటిన్యూ అవుతుంది. వీడియోని ఎవ్వరు స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్క మా ఊర్లో ఉన్న పోచమ్మని అందరినీ చూపిస్తాను. డే చాలా బాగా గడిచిపోయిందనమాట. మార్నింగ్ అయితే లేచి బయట అంతా వాటర్ వేసి కొట్టేసాము. అప్పటికే వర్షం వచ్చింది. 5-6 కలా వర్షం పడిందనమాట. మొత్తం అంతా మట్టి మట్టి అయిపోయింది. మాకు రోడే ఉంటుంది కాబట్టి ఆ రోడ్ని మొత్తం కడిగేసుకునే, ఎందుకంటే ముగ్గులు పెట్టడానికి మాకు వీలుగా ఉండాలి కాబట్టి మేమైతే వాటర్ పోసి మొత్తం కొట్టేసుకుంటాము. చూసారా కడుగుతుంటేనే ఎన్ని బండ్లు వెళ్తున్నాయో. అందుకోసమే కడిగేసుకొని చక్కగా ముగ్గులు అయితే పెట్టేసుకుంటామండి. అరుగు మీద అయితే నేనైతే వాటర్ ఉంచను, ఎందుకంటే బాబుకే అటు ఇటు నడుస్తాడు కాబట్టి ఫస్ట్ కింద కొట్టేసిన తర్వాత అరుగు మీద వాటర్ తొందరగానే ఆరిపోతాయి, స్మూత్గా ఉంటుంది కాబట్టి తూడ్చేసుకుంటాను. ఈ శ్రావణ మాసం మొత్తం అమ్మవారికి ప్రతిరోజు పండగ రోజులానే ఉండదు కదా, అలానే మా ఇంట్లో కూడా శ్రావణ మాసం మొత్తం పండగ చేసుకుంటాం అన్నమాట. ఇలా ముగ్గు పెట్టేసాను. నాకు చాలా బాగా నీట్గా అనిపించింది ముగ్గు. ఇప్పుడైతే ఇంట్లోకి వచ్చేసి ఫస్ట్ అమ్మవారికి నైవేద్యం పెడదామని అనుకుంటున్నాను. అంతకంటే ముందు బొడ్రాయికి ఒక కుండలో బోనం ఎత్తితే ఇంకొక సర్వలో వాటర్ పోస్తారు కదా ఆడపిల్లలు, అవి దానికోసమే మంచిగా రెడీ చేసి పెట్టుకుంటున్నాను. పైనదేమో ఇంట్లో దేవునికి ఎక్కించడానికి, కిందిదేమో బొడ్రాయి శీతలా భవానీ దేవికి వాటర్ సమర్పిస్తారు కదా. ప్రతి ఆడపిల్ల ఇంటి నుంచి నీళ్ళు తీసుకొని పోయి అక్కడ అమ్మవారికి సమర్పిస్తారు. అందుకోసమే అవన్నీ నీట్గా కడిగి పెట్టేసుకున్నాను. అవి ఎప్పుడు వాడం కదా మనము, పైన పెట్టేసి చాలా జిడ్డు పట్టేసింది. ఫస్ట్ నేను చేసే పని వచ్చేసి పాలు వేడి పెట్టడం. మార్నింగ్ లేచి మా చెల్లెలు బయట ఊడ్చేసింది, పాలు వేడి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ప్రసాదాని కోసము ఆ గిన్నెలో వాటర్ పోసి కడిగి పక్కకు పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టేస్తాను. ఒక 5-10 నిమిషాలు పక్కకు పెట్టేసి పొయ్యి మీద పెట్టేస్తాను. ఇంకొక విషయము, శ్రావణ మాసంలో మా ఇంట్లో ఉంది ఎల్లమ్మ కదా, అమ్మకి మేము 41 రోజులు పూజ చేసుకుంటాము. అందుకోసమే కౌసు అలాంటివి ఏమీ తినకుండా చాలా నిష్టగా చేస్తున్నాము. ఈసారి శ్రావణ మాసం అయితే నాకైతే చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. మొత్తానికైతే ప్రసాదానికి పొయ్యి మీద పెట్టేసాను. ఇప్పుడు పాలు వేడి పెట్టేసి అమ్మకి కొన్ని పాలు తాగుతుంది, ఆ పాలు తీసేసి ప్రసాదం అయితే పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఇవి అయిపోయిన తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఊర్లో ఎవరో చనిపోయారని తెలిసింది. అందుకోసమే బోనాలు ఇంకా తొందరగా ఒక 10-11 లోపలనే ఎక్కియాలి అని అన్నారు. అందుకోసమే ఫస్ట్ ప్రసాదం చేసేసి బోనం కుండలు రెడీ చేసి రెడీ చేసి పెడదామని అనుకుంటున్నాము. గోరింటాకు పెట్టుకున్నామండి. బావి దగ్గర చెట్టు ఉంది చాలా పెద్దగా. మా డాడీ బావి దగ్గర నుంచి వచ్చి మామిడాకులు తెచ్చిండు. పండగ అంటేనే మామిడాకులు, యాప తోరణాలతో కలకలలాడిపోతుంది ప్రతి గుమ్మము. అలానే మేము ఇంట్లో ఉండేసరికి పిట్టల దొర వచ్చిండు. ఆయన కొంచెం వాయిస్ ఓవర్ ఆయన ఓన్ వాయిస్ మీకు ఇస్తాను, చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నాడు. తన లెక్కలైతున్నాయి. నిన్న నాదైంది, రేపు మా అత్తదే ఉంది, లగ్గం పగ్గం పెట్టి ఉంది. చుట్టాలకంతా దావత్.
నిన్న తిన్నోళ్ళు అసలు తినలేదు. ఒకరు పట్టుకొని ఒకరు చేస్తారు. భోజనాలు తక్కువ తింటలేదు. నెయ్యితో తింటారు, పాలతో చేయలేదు. భోజనాలకు ఏం పిక్కలేదు, అన్నానికి జర కంచిగా కట్టి పెట్టింది. వచ్చే చుట్టాలకు దావచ్చు. చిల్లర బియ్యం పోపిస్తున్నా, తుమ్మల మంట పెట్టిస్తున్నా, వచ్చే చుట్టాలకు భోజనాలు పెట్టిస్తున్నా. గోబాకిత్ర పౌసు, గ్యాస్ల తాలింపు, జమ్మా కంటలు, తుమ్మాకి అక్కడ తప్పిన బందోక మేము చూడ 2 జబ్బులు బందోక మన బందోక బాగా పెట్టినా పెట్టినా ఊరు మంది తిరంగా 16 బందోక కొయ్యంగా చౌక పక్కే దిగి ఇప్పుడు కోమటోళ్ళు కొట్లాడుతున్నారు పాప కథ పెడుతున్నారు. భోజనాలు అందరూ నిన్న తిన్నోళ్ళు అసలు మా అత్త పెళ్లి కట్నాలి కథ గొప్ప ఇంట్లో పొయ్యి దగ్గర ఉండగానే ఆయన వచ్చిండనగానే కొంచెం వీడియో తీసుకుంటా అంటే సరే అమ్మ తీసుకో అని చాలా కోఆపరేట్ చేసిండే, ఏమనలేదు. ఆయన అయిన తర్వాత ఫస్ట్ అయితే దోశల పిండి నానబెట్టేసాను. బోనం ఎక్కించి వచ్చేసరికి ఈ టైం వద్దు, అప్పటి వరకు ఉండొద్దు అనుకున్నా. అందుకోసమే దోశలు వేసేస్తున్నాను. ఇక్కడ దోశల పిండి నైటే నానబెట్టుకొని ఒక 7-8 వరకు నేను అసలు ఏం వేయలేదు. కొంచెం పుల్లగా పునిగినట్టు అయిపోయింది. అందులో కాసంత ఆయిల్, కారం పొడి వేసి, పల్లి చట్నీ వేసి మా వాళ్ళకైతే ఇచ్చేసాను. తిన్నారు. ఇంకా మా చెల్లెలైతే బోనం చేద్దామని రెడీగా కూర్చుందనమాట. బోనం ఎలా చేస్తాము ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం వచ్చేసి బోనం కుండకి ఆయిల్ నూనె రుద్ది తర్వాత పసుపు వేసేస్తుంది. మంచిగా నీట్గా పట్టిందనమాట. నేను కుండకు అంటుకుంటుందో అంటుకోదా అనుకున్నా. బోనం కుండకు కూడా చక్కగా అంటుకుంది. ఎన్ని బోనాలు చేసామంటే మేము అసలు మా ఇంట్లో మేము ఎల్లమ్మని నిల్చోబెట్టుకున్నాం కదా, ఫస్ట్ ఇంట్లో ఆమెకి ఎక్కిస్తాం. దీపం పెట్టి బోనం ఆమెకి ఎక్కించి, అలానే మా అమ్మకి దేవుడు వస్తాడు కదా, ఫస్ట్ ఆమెకి ఎక్కించి ఇంట్లో ఉన్న మా ఎల్లమ్మ తల్లికి ఎక్కించి, మా కులదైవమేమో గంగాదేవి పెద్దమ్మ, మా ఇంటి ఇలవేల్పు ఏమో ఎల్లమ్మ తల్లి. అందుకోసమే ఫస్ట్ ఎల్లమ్మకి ఎక్కిస్తాము. తర్వాత బొడ్రాయి. ఈసారి బొడ్రాయి నేను సెకండ్ టైం తీస్తున్నాం కదా, ఇది ఫస్ట్ టైం బొడ్రాయి పండుగ చాలా అంటే చాలా పెద్దగా గ్రాండ్గా చేసామండి. చాలా చుట్టాలు వచ్చారు. అప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు ఇంకా అప్పటికి. అందుకోసమే అప్పుడు వీడియోస్ నేను పోస్ట్ చేయలేకపోయాను. ఇది సెకండ్ టైము. బొడ్రాయి పండుగ అయిపోయినాక ఒక నవంబర్లో మా బాబు బర్త్డే ఉండే. ఆ బాబు బర్త్డే నుంచి నేను స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడు నవంబర్ వస్తే 1 ఇయర్ అవుతుందన్నమాట నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. అలా అనమాట బొడ్రాయికి ఎక్కిస్తాము. ఆ కుండలో చేసింది బొడ్రాయికి. తర్వాత పోచమ్మ తల్లికి. ఈసారి గంగాదేవి బోనాలు 5 బోనాలే అక్కడనే చేసి ఎక్కిస్తామని అన్నారు. ఎందుకంటే ఈసారి చాలా మందికి మా కులం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చాలా మందికి బోనాలు లేవన్నమాట. ఒక సగం మందికి లేవు. అందుకోసమే అక్కడనే 5 బోనాలు చేసి ఎక్కిస్తామని అనుకున్నారు. మేము అనుకున్నాము నెక్స్ట్ డే అక్కడికి వెళ్ళి, లేకపోతే ఆ రోజు వీలైతే ఆ రోజు, నెక్స్ట్ డే వీలైతే నెక్స్ట్ డే అక్కడికి వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ అన్న కొట్టేసి వద్దాం అనుకున్నాము. మాకు ఆ రోజు కుదరలేదు, అగడగడ అయిపోయింది పనంతా. నెక్స్ట్ డే అయితే వెళ్ళాము. సండే రోజు బోనాలు అయిపోతే మండే వెళ్ళామన్నమాట. షార్ట్ వీడియోలో ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఈ వీడియో తర్వాత చూడండి. చాలా మా గంగాదేవి పెద్దమ్మ గుడి ఎంత పెద్దగా ఉందో. మా ఊరు వచ్చేసి రాయపూల్ అనమాట. ఇబ్రహీంపట్నం దగ్గరలో ఉంటుంది రాయపూలు. బోనానికి అయితే అన్నీ రెడీ చేసేసాము. అందుకోసం ఈసారి గంగాదేవి పెద్దమ్మకి తీయలేదు, ఓన్లీ పోచమ్మకి, బొడ్రాయికి, మా ఇంట్లో దేవతకి. శ్రావణ మాసం అంటేనే అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకునే పండగ లాంటిది. ఆ అమ్మ ఆ గర్భగుడిలోనే ఉంటుందంట ఈ శ్రావణ మాసం మొత్తం, భక్తుల దగ్గర నుంచి పూజలు అందుకోవడానికి. మా ఇంట్లో మేము ఎల్లమ్మ మండలం పూజ చేస్తున్నాం 41 రోజులు. ఎలాంటి కౌసు ఏది లేకుండా మార్నింగ్ లేచి అందరం తలస్నానాలు చేసి
అమ్మవారికి దీపం పెట్టి ఫస్ట్ రోజు అమ్మవారిని అందరినీ కడిగి పూజ రూమ్ అంతా నీట్గా చేసుకొని అమ్మవారికి దీపం పెట్టాలి. అలా దీపం పెట్టుకున్న తర్వాత ప్రతిరోజు నిత్యం దీపారాధన అనేది అమ్మవారికి ఉండాలి 41 రోజులు. మీరు ఇలా చేయండి. ఆ ఫలితం అనేది ఆ చివరి రోజు వరకు అమ్మ ఖచ్చితంగా మీకు ఇస్తుంది. ఎందుకంటే 4 శుక్రవారాలు వస్తాయి. శ్రావణ శుక్రవారము, మంగళగౌరి వ్రతము, ఇలా ఈ నెలంతా పండగలతో కలకలలాడిపోతుంది అమ్మవారి గర్భగుడిలు. అందుకోసమే సంవత్సరం అంతా మీరు ఎలానో తింటూ ఉంటారు నాన్ వెజెస్, కానీ ఈ యొక్క శ్రావణ మాసము ఖచ్చితంగా తినకుండా తాగకుండా మంచిగా నిష్టతో అమ్మవారిని పూజించుకోండి. ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఆ పూజా విధానం అంతా మేము ఎలా చేసామనేది మీకు ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఎవరికైనా యూజ్ అవుతుంది కదా, అందుకోసమే నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. ఎవరైనా ఇలా పూజ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా, అందుకోసమే చెప్తున్నాను. బోనాలు అయితే రెడీ అయిపోయి అమ్మవారికి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంట్లో బోనం ఎక్కిస్తున్నామండి. బోనం ఎక్కిస్తున్నాము, చూసేయండి. ఇంకా అమ్మ అయితే బోనం ఎక్కించేసింది. దేవుడు వచ్చిండు అనమాట బోనం ఎక్కించేటప్పుడు. అలానే మేము కూడా రెడీ అయిపోయాము. నా శారీ ఇలా ఉంది అని నేనైతే చూసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ టైం ఇప్పుడు కట్టుకున్నాను ఆ శారీ. మళ్ళీ ఇప్పుడే కొంచెం అన్కంఫర్ట్గా అనిపించినా పర్లేదు. ఫైనల్గా అయితే బోనాలు రెడీ అయిపోయాయి. మేమైతే వెళ్తున్నాం అనమాట. నీళ్ళు సాకబోసి నేనేమో బోనం వాటర్ అమ్మవారికి పోస్తారన్న కదా, నీళ్ళ బిందె ఎత్తుకున్నాను. చెల్లెలేమో బోనం కుండ ఎత్తుకుంది. ఇప్పుడు ఫస్ట్ బొడ్రాయి దగ్గరికి పోయి అక్కడ బోనం ఎక్కించి వస్తాము. మాతో పాటు మీరు కూడా రండి. అసలు మేము ఎందుకు నవ్వుతున్నామంటే వీడియో ఇద్దరం ఎత్తుకున్నాం కదా, వీడియో తీయడానికి ఎవరు లేరు. అమ్మ తీస్తుంటే షేక్ అవుతుంది. ఫస్ట్ టైం నవ్వు వచ్చింది చాలా. నీళ్ళు వచ్చిన పడ్డ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సానుకూలంగా కూడా అందరూ కూడా అనుకూలించిన అందరూ కూడా సాగరంగా ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు. సమర్పించారు. గ్రామంలోని భక్తులు ఎవరైనా వచ్చి కూడా అలం చేయాల్సిన మనం చేస్తా ఉన్నాం. దయచేసి నేను అన్నం తెలియదు, ఎవరైనా వచ్చి కూడా అలం చేయాలని మనం చేస్తా ఉన్నాం. తిన్నోళ్ళు ఉంటేనే అది కూడా మూర్తి లక్ష్మీనారాయణ రెడ్డి గారు ఇంతవరకు బొడ్రాయికి బోనం ఎక్కించారు. చూసారు కదా మా ఊరి బొడ్రాయి. ఈ మధ్యలో 1 year అవుతుంది. ఇంతకు ముందుకు అక్కడెక్కడనో చెట్లల్ల కింద భూమికి పోయిందనేసి బొడ్రాయి పండుగ చేశారు. ఇప్పుడు పోచమ్మకి బోనం ఎక్కిస్తున్నాము.
బొడ్రాయి మాకు దగ్గరనే ఉంది, పోచమ్మ గుడి కూడా దగ్గరనే ఉంది. చెల్లెలు ఎత్తుకుంటానంటే చెల్లెలకి బోనం ఎత్తి వాటర్ సాకబోసి ఇప్పుడు పోచమ్మ కాడికి కూడా పోతున్నాము. ఆ వీడియో కూడా చూడండి. మా ఊరి పోచమ్మ గుడి అదంతా ఎలా ఉంటుందో చూపిస్తాను. మా అంశు నేను వస్తాను ఆ పాయింట్ ఇంత తడుపుకోకు నాన్న అంటే మొత్తం ఎలా చేసుకున్నాడు అంటే బురద చేసుకున్నాడు. బొడ్రాయికి అక్కడ వాటర్ పోస్తున్నారు కదా, ఆ వాటర్ అంతా మాది ఇక్కడ డౌన్ ఉండడం వల్ల అంతా ఇటే కిందికి వచ్చేస్తుందండి. మొత్తం అది నడుస్తుంటే కూడా జారినట్టు అనిపిస్తుంది. ఈసారి కొంచెం వాటర్ పోయడం తక్కువనే, కానీ పోయినసారి పండగ పెద్దగా చేశారు కదా, ఈ రోడ్ మొత్తం అసలు ఎలా అయ్యిందంటే అంత చిందరవందరగా అయిపోయింది. ఊరు నిండా జనాలు. ఈసారి కూడా చాలామంది ఇండ్లకు చుట్టాలు వచ్చారు. మేము పోయినసారి చెప్పినాం కాబట్టి ఈసారి పెద్దగా ఎవరు చేసుకోలేదు. అయినా మా పెద్దమ్మ వాళ్ళు కూడా చెరువు గట్టుకి వెళ్ళారు వాళ్ళు. ఇప్పుడు పోచమ్మ గుడికి వచ్చాము, బోనం ఎక్కిస్తున్నాం చూడండి. నా ఎమ్మట్రా అక్క పోతూనే ఉంది చూడు. ఇట్రా నాని. బోనం ఎక్కించిన తర్వాత ఇంటికి వచ్చి ప్రశాంతంగా అన్నము పప్పు వేసుకున్నామండి. టమాటా పప్పు పెసరపప్పు వేసి ఇప్పుడు తిన్న. మార్నింగ్ దోశలు తిని బోనం ఎక్కించి ఇంటికి వచ్చి చేసుకునేసరికి మాకు 2 అయింది. పరమాన్నము పోతరాజులు వచ్చి డ్యాన్స్ చేశారు. ఇంకా ఈవినింగ్ అనమాట ఇదండి మా డే వ్లాగ్ మొత్తం. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే ఇంకా మంచి మంచి వీడియోస్ మేము ముందుకు వస్తాను. మా దగ్గర గోరింటాకు చెట్టు కూడా ఉంది. ఎక్కడ ఉంది ఏంది అనేది ఇంకొక వీడియోలో షేర్ చేసుకుంటాను. సోమవారం రోజు మేము గంగాదేవి గుడికి, శివాలయానికి వెళ్ళాము. ఆ షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.